ఈరోజు మన పచ్చూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మహానాడు మనకి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ఒక పండగ లాంటిది. ఆ పండగని గ్రామ గ్రామాన, నియోజకవర్గాల వారీగా, పార్లమెంటు జిల్లాల వారీగా, తర్వాత స్టేట్లో పెద్ద ఎత్తున మనం జరుపుకునే ఆనవాయితీ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉంది. ఈ సందర్భంగా పెద్దలందరూ కూడా చాలా మంది మాట్లాడారు. మన పార్టీ సిద్ధాంతం, మన పార్టీ గమనాన్ని అందరూ ఒకసారి గుర్తు తెచ్చుకున్నారు. పేదవాడి కోసం పుట్టిన పార్టీ, సాధారణ అట్టడుగున్న వర్గాలకి అండగా ఉండాలి, వారికి ఒక వెన్నుదన్నుగా ఉండాలి, భరోసా కల్పించాలి, వివక్షకు గురైన వర్గాలకి సమన్యాయం అందించాలనే ఒక దృఢ సంకల్పంతో పెట్టబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 4 దశాబ్దాల పైగా ఈ పార్టీ ఆ సిద్ధాంతాలని దూరం కాకుండా పేదవాడి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం తెలుగువాడు ఎక్కడున్నా సరే ఎత్తుకొని వెళ్ళి పనిచేసే పార్టీగా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందంటే ఆ స్ఫూర్తి నింపిన మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క ఆలోచన విధానం నుంచి పుట్టిన పార్టీ. అలాగే ఈ 4 దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఆటుపోట్లు, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఈ పార్టీని ఎంత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారో చూస్తా ఉన్నాం. ఎక్కడా కూడా పార్టీ సిద్ధాంతం డిబేట్ కాకుండా అధికారంలో ఉన్న, అపోజిషన్లో ఉన్న నిత్యం ప్రజల పక్షాన్ని పోరాడుతూ ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి, ఒక ప్రాంతీయ పార్టీకి 1 కోటి మంది పైగా సభ్యులున్న పార్టీ మన భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేదు. అలాగే కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి కార్యకర్తల బాగోగులు చూసే పార్టీ ప్రపంచంలో ఏ పార్టీ లేదు, ఒక తెలుగుదేశం పార్టీ ఉంది. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఒక సమున్నత ఆశయం కోసం ఆ రోజు ఎన్టీఆర్ గారు పార్టీ పెడితే దాన్ని మాటలతో కాదు, చేతలతో ఎన్నో సందర్భాల్లో నిరూపించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఈ పార్టీ ఎన్ని ఆటుపోట్లు ఉన్నా సరే తట్టుకొని నిటారుగా నిలబడి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక భరోసా అందిస్తూ ఉంది. యువ నాయకుడు నారా లోకేష్ గారు కార్యకర్తల సంక్షేమం ఒక లక్ష్యంగా పెట్టుకొని వారికి ఏ చిన్న ఇబ్బంది ఉన్నా సరే కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఒక ప్రణాళికబద్ధంగా ఈ కొత్త తరానికి ఒక యువ నాయకుడిగా ఆయన వెళ్తున్న విధానం మనం ఒకసారి గమనిస్తే మనకి వారి తాతగారిలోని ఎన్టీఆర్ గారిలోని ఆ శక్తిని పురిపుచ్చుకొని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన నుంచి శక్తిని వడిచిపట్టి ముందుకెళ్తా ఉన్నారు లోకేష్ బాబు గారు. ఈ రోజు మన నియోజకవర్గంలో 58,000 పైగా ఈరోజు పార్టీ మెంబర్స్ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యులు 95 పంచాయతీల్లో 58,000 పైగా మన నియోజకవర్గంలో ఉన్నారు. వీరందరికీ ఏదైనా సరే ప్రమాదం జరిగితే వీళ్ళు ఎవరికైనా సరే వారికి 5 లక్షల రూపాయలు మన పార్టీ తరఫున ప్రమాద బీమా కల్పించబడుతుంది. అలాగే మన పార్టీ ఎన్నో సంవత్సరాలుగా ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్ నిర్వహిస్తూ ఉంది. మన పార్టీలో పనిచేస్తూ తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులకి విద్యను అందించడానికి, అండగా ఉండేదానికి ప్రతి సంవత్సరం వేలాది మంది పిల్లల్ని చదివించి ప్రయోజకులుగా చేసి సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్ది వెళ్తా ఉంది. అలాగే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర నుంచి ఎన్నో చోట్ల ఈ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ, మంచినీటి పథకాలు కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా నెలకొల్పడమే కాకుండా ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా సరే మన చంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీ భువనేశ్వరి గారు వారు బాధ్యత తీసుకొని ట్రస్ట్ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇదంతా మనం చూస్తే ఇదంతా ఒక వసుదైక కుటుంబం లాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అధినాయకుడు ప్రతి ఒక్కరూ
ఒక కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడికి ఏ రకంగా అయితే యోగక్షేమాలు చూస్తామో ఆ రకంగా ఈ పార్టీ మనల్ని తయారు చేసింది. అందుకే మనమందరం కూడా ఎవరి హోదాలో ఉన్నప్పటికీ ఒక కార్యకర్త అయినా, గ్రామ నాయకుడైనా, మండల నాయకుడైనా, నియోజకవర్గ నాయకుడైనా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఎవరైనా సరే మన బాధ్యతని మనం గుర్తెరిగి ఏదైతే మన ఫిలాసఫీ, తెలుగుదేశం పార్టీ ఫిలాసఫీ ఉందో దాన్ని కనుక మనం అడాప్ట్ చేసుకున్నట్లయితే మన మీద ఆధారపడిన వ్యక్తులు కానీ లేకపోతే మనకి బాధ్యత ఇచ్చిన పార్టీ కానీ ఎప్పుడూ కలకాలాడుతూ ఉంటుంది. దానికి మనం చిత్తశుద్ధితో పనిచేస్తేనే అది సాధ్యపడుతుంది. ఈరోజు మనకి గత 5 సంవత్సరాలు పార్టీ పెట్టిన తర్వాత ఎప్పుడు కూడా ఇంత ఒత్తిడికి మన పార్టీ గురి కాలేదు. ఒక విధ్వంసకరమైన ఆలోచనలు ఉన్న వ్యక్తి, ఒక విద్వేషపూరిత మనస్తత్వం ఉన్న వ్యక్తి, వ్యవస్థలంటే లెక్కలేనితనం ఉన్న వ్యక్తి, ఒక కరుడు కట్టిన ఆర్థిక ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఎక్కువ అధికారంతో ప్రజలు అప్పచెప్పేటప్పటికీ ఆ కుర్చీలో కూర్చున్న దగ్గర నుంచి మనల్ని తొక్కడం మొదలుపెట్టాడు. సరే, మనం బాధలు భరించాం, లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటాం, అది మనకు సంబంధించిన అంశం అయితే అతను ప్రజలను కూడా విపరీతంగా ఇబ్బంది పెట్టాడు. ఆ 5 సంవత్సరాలు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతో ప్రేమతో, ఇష్టంతో ఓట్లేసిన ప్రతి వ్యక్తికి ఆయన కక్ష తీర్చుకున్నాడు. ఎన్నో రకాలుగా వారిని నష్టపరిచారు, మానసికంగా వేధించారు, ప్రజల్ని వేపుకుతుంది ఒక రకంగా ప్రభుత్వం. అలాంటి పరిస్థితుల్లో మనకి ఇబ్బంది ఉంది, అయినా సరే ప్రజలకున్న ఇబ్బందిని, ప్రజలకున్న బాధని దృష్టిలో పెట్టుకొని మన అధినాయకుడి దగ్గర నుంచి సాధారణ కార్యకర్త దాకా ఎవ్వరూ కూడా ఒక్కరు కూడా అదరలేదు, బెదరలేదు. నిత్యం ప్రజా పోరాటాల నిమగ్నమై గత 5 సంవత్సరాలు ప్రజల మధ్య ఉన్నాం. మీ అందరికీ తెలుసు, 2019 అధికారం కోల్పోయిన 5 నెలలకే ఒక మత్స్యకార మహిళ మన మోటుపల్లి రుద్రమాపురంలో మన పద్మ అనే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తని ఆ రోజు అతి కిరాతంగా చంపేస్తే అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి 2 పిల్లలుంటే ఆ పిల్లల్ని అడాప్ట్ చేసుకొని బ్రహ్మాండంగా చదివిస్తూ ఇప్పటికీ ఆ పిల్లల యోగక్షేమాన్ని చూస్తూ ఉన్నారు. అలాగే తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం కూడా ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించి చాలా ఊర్లలో నామినేషన్ కూడా లేని పరిస్థితి కల్పించి ప్రజలు మంచి చేయని అధికారాన్ని అప్పచెబితే దాన్ని అడ్డగోలుగా వాడి ఆ రోజు ఆ ప్రభుత్వాన్ని మనం చూసాం. అలాంటి పరిస్థితుల్లో కూడా మన నియోజకవర్గంలో దాదాపు 15 పంచాయతీలు మనం 18 పంచాయతీల దాకా బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని ఆ రోజు ప్రభుత్వానికి ఎదురీడి ఈ నియోజకవర్గంలో ప్రజలు గెలిపించారు. ఈరోజు ఇక్కడ మన సర్పంచ్ ఉన్నాడు, చినగంజాం మండలంలో చినగంజాం హెడ్ క్వార్టర్ లో మన సర్పంచ్ ఉన్నాడు. అపోజిషన్ లో ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే గట్టిగా నిలబడి పోరాడి సర్పంచ్ని గెలిపించుకోవడమే కాకుండా మన పార్టీకి ఒక బాధ్యతగా పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతులు మన వాళ్ళు తీసుకొచ్చారు. ఈ రకంగా ఆ రోజు మన నియోజకవర్గానికి అమరావతి ఉద్యమం వస్తా ఉంటే దాంట్లో మనందరం పార్టిసిపేట్ చేసి మన సంఘీభావాన్ని తెలియజేస్తే ఆ రోజు చాలా కేసులు మన మీద పెట్టారు. అలాగే పంచాయతీ ఎన్నికల్లో కానీ సాధారణ ఎన్నికల్లో కానీ దాదాపు 200 మందికి పైగా మన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల మీద, నాతో సహా 200 మందికి పైగా కార్యకర్తల, నాయకుల మీద అక్రమంగా
కేసులు పెట్టారు. వాటన్నింటినీ తట్టుకొని నిలబడి కొట్లాడి 24,000 మెజార్టీ అంటే ఈ నియోజకవర్గంలో గతంలో ఎప్పుడు సాధ్యపడలేదు. అది కేవలం మీ యొక్క తెగింపు, మీ యొక్క కసి, పట్టుదల, మీరు నా మీద చూపెట్టిన ప్రేమ 24,000 ఓట్ల మెజార్టీతో కనపడిందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. 3 సార్లు మీ ప్రతినిధిగా నాకు అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు మరోసారి తెలియజేసుకుంటూ ఈ పెట్టిన బాధ్యతని ఎక్కడా కూడా డిబేట్ కాకుండా ఏ నమ్మకం, ఏ విశ్వాసంతో మీరు నా మీద ఈ బాధ్యత పెట్టారో దీన్ని నిలుపుకునే విధంగా భవిష్యత్తులో కూడా పనిచేస్తాను. ఇప్పటి వరకు అట్లానే పనిచేసుకుంటూ వచ్చామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈరోజు మనం ఇందాక కొన్ని తీర్మానాలు మనం పెట్టుకున్నాం. ఒకసారి మీరు చూస్తే 2014లో 12 సమయంలో నేను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు గ్రామం తిరగడం వల్ల సమస్య మీద ఒక స్పష్టత వచ్చింది, అవగాహన కలిగింది. అయితే తర్వాత మన ప్రభుత్వం 2014లో ఏర్పడాక రాష్ట్రం డివైడ్ అవ్వడం వల్ల అధికారులు రాజధాని లేకపోవడం, అధికారులు సరిగా డివిజన్ జరగకపోవడం, రకరకాల సమస్యలతో దాదాపు సంవత్సరంన్నర పైగా ఏ పని చేయలేకపోయాం. కానీ తర్వాత 3.5 సంవత్సరాల్లో ఆ టర్మ్లో గత 20-30 సంవత్సరాల్లో ఎప్పుడు జరగని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో మనం చేసి చూపెట్టాం. అది గ్రామంలో చిన్న చిన్న అవసరాలు తీర్చే పని కానీ, లేకపోతే ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న పనులు కానీ. కొన్ని పనులు పూర్తి చేయగలిగాం, కొన్ని పనులు మధ్యలో ఉన్నాయి, కొన్ని పనులు శాంక్షన్ తీసుకొచ్చి రెడీగా పెట్టాం. దురదృష్టం 2019లో మన ప్రభుత్వం ఏర్పడకపోవడం, ఇక్కడ మీరు నన్ను గెలిపించినప్పటికీ మన ప్రభుత్వం లేకపోవడం వల్ల అప్పటికే ఎంతో కష్టపడి మనం తెచ్చిన శాంక్షన్లు అన్నీ కూడా మురిగిపోయాయి. ఈరోజు చాలా బాగా అనిపిస్తుంది. నిన్ననే చింతగొంపల గ్రామానికి ఎంత ₹1,60,00,000 నిన్ననే కడవ కుదురు ఇంకోల రోడ్ నుంచి చింతగొంపల ఊర్లోకి వెళ్ళే రోడ్డుకి మనం శాంక్షన్ చేయించాం. దీనికోసం నేను గత 9 నెలలుగా దాదాపు వారానికి ఒకసారి, ఇట్లాంటి రోడ్లు ఇంకా చాలా ఉన్నాయి, ఒక 5 రోడ్లు నిన్నే వచ్చినాయి ఇంకా. కానీ ఈ ప్రతి పనికి దాదాపు 9 నెలలుగా నిరంతరం వారానికి ఒకసారి ఫాలోఅప్ చేస్తా ఉన్నాం. కానీ అదృష్ట కొద్దీ ఈరోజు వచ్చింది. కానీ ఇదే రోడ్డు 2019 జనవరిలో దాదాపు ₹1.2 కోట్లతో ఆ రోజు సిమెంట్ రోడ్డుకి శాంక్షన్ చేయించి ఇచ్చాం. దురదృష్టం గవర్నమెంట్ పోయింది. ఆ రకంగా ఈ రోజు మనం చేస్తున్న ప్రతి పని, గతంలో మన ముఖ్యమంత్రి గారు జనవరిలో మార్టూరుకు వచ్చినప్పుడు దాదాపు 300-400 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేసి వెళ్ళారు. అదే మన ప్రభుత్వం కంటిన్యూ అయినట్టయితే ఈ పార్టీకి ఈ నియోజకవర్గం రూపురేఖలు 100% మారే. కానీ మనం ఏం చేయలేము. ఇప్పుడున్న పరిస్థితి ఈరోజు మరలా 3వసారి మీ అందరి కృషితో మనకు అవకాశం వచ్చింది, మన ప్రభుత్వం కూడా ఏర్పడింది. కానీ అస్తవ్యస్తమైన విధానాల వల్ల డబ్బు లేదు. డబ్బు లేకపోగా వ్యవస్థ చెడిపోయింది, ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉన్నాయి. దాంతో ఒక ఫైల్ ముందుకు వెళ్ళాలంటే రకరకాల సమస్యలు వస్తూ ఉన్నాయి. డబ్బు ఒకటే కాదు, ఇతరత్ర ఎన్నో సమస్యలతో పనులు ముందుకు సాగట్లేదు. కానీ ఒక సమర్థవంతమైన నాయకుడు ఆ కుర్చీలో కూర్చున్నాడు, చంద్రబాబు నాయుడు గారి రూపంలో. కాబట్టి ఆయనకి సమస్యల మీద అవగాహన, విషయం మీద పట్టుండటం, ఆ
ఆ సమస్యను ఏ రకంగా పరిష్కారం చేయాలి, ఏది ముందు ఏది తర్వాత, ఏది చేస్తే ఏ పని సులువు అవుతుంది, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడ దాకా తీసుకెళ్ళాలి అనేది చక్కగా ఆయనకు తెలిసినట్టు ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడికి తెలియదు. భారతదేశంలో ప్రధానమంత్రి గారి తర్వాత పేరు చెప్తే ప్రపంచంలో ఎవరైనా గుర్తుపట్టే రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మన చంద్రబాబు నాయుడు గారు. అట్లాంటి వ్యక్తి ఈరోజు మన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలని, వారు చేసిన రాక్షస వికృత క్రీడలు సరిచేస్తా ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన ఉన్నాడు కాబట్టి మనం కూడా మనకుండే సమస్యల్ని, చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, 10 లక్షలతో పోయేది కావచ్చు, 10 కోట్లు అవసరమయ్యేది కావచ్చు, ఆ సమస్య ఇంటెన్సిటీ ఏదైనా సరే, చిన్నదైనా పెద్దదైనా సరే, దాన్ని ఒక పద్ధతి ప్రకారం ముందుకు తీసుకెళ్తా ఇప్పటికీ కొన్ని పనులు చేసుకోగలిగాం. మీరే చాలా మంది మన నియోజకవర్గంలో దాదాపు ఈ 9 నెలల్లో, ఈ 6 నెలల్లోనే 40 కోట్ల రూపాయలకు పైగా సిమెంట్ రోడ్లు శాంక్షన్ తీసుకురావడం కాదు, పూర్తి కూడా చేశారు. సరే డబ్బులు రాలేదనుకోండి, 4 రోజుల్లో వస్తాయి. ఆ నీరసం బాధ మీలో ఉంది, వర్కులు చేసాము డబ్బులు రాలేదని, ఖచ్చితంగా వస్తాయి అతి త్వరలో. కానీ మనకి ఇదే 40 కోట్ల రూపాయల సిమెంట్ రోడ్లు 14-19 మధ్య కానీ, లేకపోతే 19-24 మధ్య అసలు లేదు. ₹1 కోటి పనులు కూడా చేయలేదు వాళ్ళు. అప్పుడు కూడా ఇంత స్పీడ్గా పని అయ్యేది కాదు. నేను చెప్పేది మీకు అర్థమైంది అనుకుంటా. ఎందుకంటే గతంలో కన్నా కూడా ఈసారి ఎక్కువ సంతృప్తి కలుగుతూ ఉంది. కారణం ఏంటంటే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా బ్రహ్మాండంగా మనం అనుకున్న స్థాయిలో ముందుకెళ్తా ఉన్నాం. ఒక సిమెంట్ రోడ్లే కాదు, ఈరోజు మనకున్న ప్రతి సమస్యని మనం అడ్రస్ చేసుకోగలిగాం. ఇందాక చెప్పాను, దాదాపు 200 మందికి పైగా నాయకుల మీద పెట్టిన కేసులు చట్ట ప్రకారం దాదాపు 90-95% కేసుల్ని చట్ట ప్రకారం అవన్నీ కూడా తీసేయడం జరిగింది. అలాగే ఇందాక చెప్పాడు సోదరుడు సుబ్బరాయుడు, ఫామ్ 7 దాదాపు 24,000 ఓట్లు తీసేయాలని చెప్పి మన మీద కక్ష కట్టి పనిచేశారు. దాని మీద కూడా ఒక సిట్ మన ప్రభుత్వం నియామకం చేసింది. కోర్టు సూచనల మేరకి ఎలక్షన్ కమిషన్ వారు విస్తృతంగా ఇంకా దీన్ని పెద్ద ఎత్తున దీన్ని ఎంక్వైరీ చేయాలి, చిన్న విషయం కాదని సూచించడంతో అది కూడా కొంత డిలే అయింది. కానీ ఆ తప్పులు క్షమిస్తే సరైన తప్పులు కాదు. భారతదేశంలో ప్రతి పౌరుడికి ఈ యొక్క రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు హక్కు. తనని ఎవరు పరిపాలించాలి, ఎవరు తన బాగోగులు చూసుకోగలరని చెప్పి ప్రజలకి వారి నాయకుడిని ఎన్నుకునే అవకాశం, ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యంలో ఒక వజ్రాయుధం లాంటిది. ఏ సమస్యకైనా సరే పరిష్కారం ఓటుతో తెచ్చుకోగలిగే సత్తా, అవకాశం మన రాజ్యాంగం మనకు కల్పించింది. దాన్ని ఒక రాజకీయ ప్రయోజనాల కోసం, లేదా ఒకటి గెలుపు కోసం, ఇంకొకటి ఓటమి కోసం ఆ హక్కును కాలరాస్తే అది కరెక్ట్ కాదు. కాబట్టి దీని వెనకొన్నాళ్ళు ఎవరైనా సరే తెలిసి చేసినా తెలియక చేసినా చట్టం ముందు ఖచ్చితంగా దొరుకుతారు, ఎక్కడికి పోరు, కంగారు పడాల్సిన పనే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కానీ ఇప్పుడు మీరు చూస్తే మన మీద 200 మంది పైన కేసులు పెట్టారు. మీలో చాలా మంది కోపం ఉంది, మనకి అవకాశం వచ్చింది కదా, మనం కూడా ఒకసారి వదులుదామని చెప్పి ప్రతి ఒక్కరిలో ఉంది. కాబట్టి అట్లాంటి కొంచెం బ్యాలెన్స్ చేయాలి. అనవసరంగా ఎవడన్నా మన మీదకి ఇప్పుడు ఎట్లా వచ్చే పరిస్థితి లేదు, కానీ వస్తే ఊరుకోము. అట్లా చెప్పి మనం ఊరికే వాళ్ళు చేసినట్టు చేయాల్సిన అవసరము
లేదు, అలా చేయమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీకు కొంచెం అక్కడక్కడ బాధ ఉంది, మనల్ని చాలా ఇబ్బంది పెట్టారు, అట్లా పెట్టారు, ఇట్లా పెట్టారు, వాళ్ళని ఇంకొంచెం చేస్తే బాగుంటుంది, కక్ష తీర్చుకుంటే బాగుంటుందని ఉంది. కానీ అది మంచి సంస్కృతి కాదు. వాడు చేసే తప్పుని మనం కూడా చేస్తే వాళ్ళకి మనకి తేడా ఉన్నది. కొంతమంది రాజకీయాల కోసం రకరకాలుగా చేస్తుంటారు, కానీ అది పద్ధతి కాదు. మనం ఆ రోజు నేను కొత్తగా రాజకీయాలకు వచ్చినప్పుడు మీ అందరికి చాలా మందికి ఆ రోజు గుర్తుండి ఉంటుంది. రాజకీయాల్లో ఉన్నంత కాలం మొదటి రోజు ఎలా ఉన్నారో చివరి రోజు వరకు అలా ఖచ్చితంగా ఉంటా. మనం చేసే పని, చెప్పే మాట ఒకే దారిలో వెళ్ళాలి. అనవసరంగా ఏ విషయాల్లో జోక్యం చేసుకోరు. మనల్ని ఎవడైనా గెలిస్తే మాత్రం ఊరుకోము. ధైర్యంగా మీరు కలిసి పనిచేస్తాం, మనం ఇక్కడ పార్టీని మళ్ళా గెలిపించుకుందాం అని చెప్పి ఆ రోజు ఇంటింటికి తిరిగి మీ అందరి మద్దతుతో మరలా ఈ పార్టీకి ఒక పునర్వైభవం కాదు, రాబోయే 20-30 సంవత్సరాలకి ఒక సమర్థవంతమైన నాయకత్వం ఈ రోజు తెలుగుదేశం పార్టీకి పత్తూరు నియోజకవర్గంలో మీ రూపంలో ఉంది. దీన్ని తట్టుకోవడం అవతల పార్టీకి సాధ్యపడదు. ఎందుకంటే ఇంత సమర్థవంతమైన నాయకులు తట్టుకునే శక్తి అవతల పార్టీకి, ఆ వ్యవస్థకి, అందులో ఉండే నాయకులకి లేదు. గతంలో 3 ఎలక్షన్లు మనం చూసాం. కొన్ని రోడ్లు పడవచ్చు, కొంతమంది అమాయకంగా నమ్మొచ్చు, కానీ అది వారిలో అమాయకత్వాన్ని వీళ్ళు క్యాష్ చేసుకోవడం తప్పితే వీళ్ళ గొప్పతనం చూసి, లేకపోతే వీళ్ళు ఏదైనా మంచి చేస్తారనే నమ్మకంతో పడిన ఓట్లు కాదు. కాబట్టి మన ధ్యేయం ఒకటే, మనం రాజకీయాల్లో ఉంది మన గ్రామానికి, మన ప్రాంతానికి, మన నియోజకవర్గానికి, మన ఊర్లకి మంచి చేసుకోవడం కోసం, వస్తువులు మెరుగుపరచడం కోసం, సహాయం అవసరమైన వాళ్ళకి సహాయపడటం కోసం, మన చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర మన గౌరవం, మన పార్టీ నాయకుల గౌరవం, మన నాయకుడి గౌరవం పెంచడం కోసం, 10 మందికి ఉపయోగపడటం కోసం, 10 మంది సమస్యలు తీర్చడం కోసం మనం చేసే రాజకీయం. అంతేగాని ఎంతో ఇబ్బంది పెట్టడానికి కాదు, వాడి మీద కక్ష తెచ్చుకోవడానికి కాదు. మనం చేసే ప్రతి పని సగం మంది ఓట్లు వేసినా కూడా 100 మందికి పనిచేయడానికే మనకి బాధ్యత ఇచ్చారు ప్రజలు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఇందాక నాగరాజు ఆవేశంగా కొన్ని మాటలు మాట్లాడుండొచ్చు. ఏదైనా సరే మనం చేసే పనిలో మనకి ఎప్పుడైతే స్పష్టత ఉంటుందో, క్లారిటీ ఉంటుందో, అప్పుడు మన ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు, నాయకులు వేరు, సాధారణ ఓటర్లు వేరు. కొంతమంది అమాయకంగా ఆ పార్టీకి ఓటేస్తే వేసిండొచ్చు, కానీ అది వారి తప్పు కాదు. వారిని మాయ మాటలతో నమ్మగలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గొప్పతనం. అది మనం చేయాల్సిన పని ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పే మాయ మాటల్ని, మోసపూరిత మాటల నుంచి ప్రజల్ని రక్షించాలి, ప్రజలను అర్థం చేసుకోవాలి, ప్రజలతో కలిసి ఉండాలి, వారితో మమేకమై వారి సమస్యకు తోడై చేదుగా ఉండి వారిని మన వైపు, మన ప్రభుత్వం వైపు, మన పార్టీ వైపు, మన కూటమి వైపు మనం తిప్పుకునే విధంగా పనిచేయాలి. అప్పుడు ఎవడైనా సరే ఇక్కడ పోటీ చేయాలంటే, ఈ నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడాలంటే 100 సార్లు ఆలోచించుకునే పరిస్థితి కల్పించాలి. అంతేగాని మనలో మనం కొట్టుకొని, మనలో మనం గ్రూపులయ్యి చిన్న విషయాల కోసం పెద్ద వ్యవస్థ కలిగిన పార్టీని మనం డ్యామేజ్ చేయడం కరెక్ట్ పద్ధతి కాదు. మనం అందరం కూడా చక్కగా ఉన్నామని చెప్పట్లా, కొంతమందిలో కూడా లోపాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. మన పార్టీ నాయకుల్లో అక్కడక్కడ అధికారం వచ్చినప్పుడు తెలుసో తెలియకో కొంత చిన్న మార్పులు వస్తూ ఉంటాయి. వాటిని గుర్తించి సరి చేసుకొని, ఒకరికొకరు మనసు విప్పి మాట్లాడుకొని, ఒకరి భావాలను అర్థం చేసుకొని, ఒక కుటుంబ సభ్యుడు నీ మీద అలిగితే, లేకపోతే నీ మీద బాధతో ఉంటే, లేకపోతే నీ మీద ఇంకో రకంగా ఉంటే, ఎలా అయితే కలుపుకుపోయి సర్దుకుపోయి ఒక ఉమ్మడి కుటుంబాన్ని ఎలా నడుపుతారో
మన పార్టీని కూడా అలా నడుపుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను.